హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బాంధవి వ్లాగ్స్. ఇవాళ కడప స్టైల్ తిరగమాత అన్నము మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. మష్రూమ్ కర్రీ కోసం ముందుగా మిక్సీ జార్లో టమాటోస్, చెక్క, లవంగం, జీడిపప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత మష్రూమ్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అవి ఆయిల్లో వేసేసుకొని కొంచెం సేపు వేయించేసుకోవాలి. వేగాక పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే ఆయిల్లో జీలకర్ర, ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి ముందుగా మనం చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసి కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లు కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, పెరుగు ఒక స్పూన్ వేసేసుకొని కలిపేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో యాడ్ చేసేసుకొని కలిపి మరి కొంచెం సేపు మగ్గనివ్వాలి. చివరిగా ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని కలిపేసుకొని ఇంకొంచెం గీ యాడ్ చేసేసుకొని కలిపేసుకొని కొంచెం సేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే, అంతే. ఇప్పుడు తిరగమాత అన్నం ఎలా చేయాలో చూద్దామా. ఇది చికెన్, మష్రూమ్ కర్రీ, పన్నీర్ కర్రీలోకి ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుందండి. కడప సైడ్ ఎక్కువగా ఇదే చేసుకుంటాము. ముందుగా నెయ్యి తీసుకొని అందులో చెక్క, లవంగం, ఇలాచి, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి వేసేసుకొని వేయించేసుకోవాలండి. జీలకర్ర వేసి ఆనియన్స్ బాగా వేగాక టమాటోస్ వేసేసుకొని వేయించుకోవాలి. టమాటోస్ కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించేసుకోవాలండి. దీనికోసం నేను ముందుగానే ఒక గ్లాస్ రైస్ని గంట సేపు పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేయాలండి. ఆ వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసేసి కలిపేసి కొత్తిమీర, సాల్ట్ రుచికి తగ్గట్టు యాడ్ చేసేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసుకోవాలండి. అంతే, ఎంతో రుచిగా కమ్మగా ఉంటుందండి తిరగమాత అన్నం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.